గుంటూరులో కిడ్నాప్ కలకలం రేగింది. వ్యాపారవేత్త మాదాల శ్రీనివాస్ ను కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వర్గమే కిడ్నాప్ కు యత్నించిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పట్టాభిపురం పిఎస్ లో ఫిర్యాదు చేశాడు వ్యాపారవేత్త శ్రీనివాస్. సాయంత్రం తమ ఇంటికి కొంతమంది వ్యక్తులు వచ్చారని, కిడ్నాప్ చేసేందుకు యత్నించారని శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. స్వయంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజే తనకు ఫోన్ చేశారని, తాను పంపిన వాళ్లతో రావాలని బెదిరించారని శ్రీనివాస్ ఫిర్యాదులో తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి అశోక్. అందుబాటులో ఉన్నారు. అశోక్, చెప్పండి, శ్రీనివాస్ ప్రధాన ఆరోపణ ఏంటి? పోలీసులు కేసును టేకప్ చేశారా? ఏం చెప్తున్నారు? అనుశ్రీ, ప్రముఖ వ్యాపారవేత్త మాదాల శ్రీనివాస్ లో కొంతమంది కిడ్నాప్ చేయడానికి ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఆయన ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి మీరు నాతో రావాలని ఆయన పైన ప్రెజర్ తీసుకువస్తూ ఉండగా అసలు మీరు ఎవరు అని కనుక్కునే ప్రయత్నం చేశారు. మేము రఘురామకృష్ణరాజుకు చెందిన వ్యక్తులం అని చెప్పడంతో ఆయన వెంటనే రఘురామకృష్ణరాజుకు ఫోన్ చేశారని మాదాల శ్రీనివాస్ చెప్తున్నారు. అయితే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వీడియో ఫోన్ నుంచి రఘురామకృష్ణరాజు ఫోన్ చేసి ఎవరైతే నలుగురు వచ్చారో వాళ్ళతో మీరు రండి అని ఆదేశించి నన్ను బెదిరించే విధంగా మాట్లాడారు. నన్ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తే చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చారు. వెంటనే పట్టాపురం పోలీసులకి ఫిర్యాదు చేశాను అని చెప్పడం జరిగింది. ఆయన పట్టాపురం పోలీస్ స్టేషన్ కి వచ్చారు. రఘురామకృష్ణరాజు అలానే ఆయన అనుచరుల పైన కూడా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. అయితే ప్రధానంగా రఘురామకృష్ణరాజుకు సంబంధించిన ఒక కంపెనీ బ్యాంక్ ఆక్షన్ లో మాదాల శ్రీనివాసు కొనుగోలు చేశారు. దానిపైన ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తు చేస్తూ ఉంది. అయితే ఎస్ఎఫ్ఐఓ ఈ సమస్యకు సంబంధించిన వివరాలన్నీ అడుగుతోంది. దీంతో ఆయన ఇరుకును పడతాడేమో అన్న భావంతోనే నన్ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేశారని ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు తో నాకు ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు మాదాల శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ అశోక్.